హలో బ్యూటిఫుల్ పీపుల్, మీ అందరికీ కావాల్సిన డోక్లా రెసిపీ అయితే ఇప్పుడు నేను షేర్ చేయబోతున్నాను. ఫస్ట్ మనం ఒక స్పూన్ కారం, ఒక స్పూన్ షుగర్, ఒక స్పూన్ సాల్ట్ అయితే బాగా ఒక కప్ నీళ్ళలో బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం ఆ మిక్స్ చేసుకున్న దాంట్లో ఒక కప్పు శనగపిండి, 1.5 కప్పు శనగపిండి వేసుకోవాలి. దానికన్నా ముందు మనం ఈనో వేసుకుని డైల్యూట్ చేసుకోవాలన్నమాట. అప్పుడే బాగా పొక్కుతుంది. ఈనో ఫుల్ తాగితేసేయండి ఒకటి. ఆ తర్వాత 1.5 కప్పు శనగపిండి వేసి బాగా కలుపుకోండి. ఆ తర్వాత బాగా మిక్స్ చేసుకోండి. ఎలా అంటే ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టుగా బ్యాటర్ అలా ఉండాలి. ఆ తర్వాత మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఖచ్చితంగా ఉండలు అస్సలు ఉండకూడదు. ఆ తర్వాత మీకు తగినంతగా ఉప్పు సరిగ్గా ఇంకొంచెం ఉప్పు వేసుకోండి. ఆ తర్వాత వాటిని ఒక నూనె కానీ నెయ్యి కానీ వేసుకున్న ఒక గిన్నెలో పెట్టుకుని స్టీమ్ చేయాలన్నమాట. అంటే ఇడ్లీ ఎలా స్టీమ్ చేస్తామో అలా స్టీమ్ పెట్టుకోవాలి. స్టీమ్ చేసిన తర్వాత బ్యాటర్ మంచిగా ఉంటుంది కదా, ఆ బ్యాటర్ని అందులో పోసుకోవాలి ఒక గిన్నెలోకి. ఆ తర్వాత ఒక 15 to 20 మినిట్స్ వరకు స్టీమ్ చేసుకోవాలి దాన్ని. ఎలా అంటే మధ్యలో కేక్ ఎలా పొంగుతుందో అలా ఉండాలన్నమాట. సో ఎప్పుడు సిమ్లోనే ఉంచాలి పెట్టిన దగ్గర నుంచి. ఆ తర్వాత పోపు వేసుకోవడానికి పైన డోక్లాలోకి ఒక 2 టేబుల్ స్పూన్ నూనె, పోపు దినుసులు అన్నీ వేసుకుని, ఆ తర్వాత దానిలో పచ్చిమిరపకాయ వేసుకుని, దాంట్లోకి చింతపండు ఉట్టి నీళ్ళు, నానబెట్టుకున్న నీళ్ళని మరగబెట్టి అది మొత్తం వేగిన తర్వాత దగ్గరికి వచ్చిన తర్వాత డోక్లా రెడీ అయిన డోక్లా మీద వేస్తే రెడీ. డోక్లా ఈజ్ రెడీ. అంతే, మీకోసం డోక్లా. ఇది మీకోసమే ఫస్ట్ పీస్.